హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇదైతే ఎస్టర్డే వ్లాగ్ అండి. ఇది నైట్ 7:30 అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి వంట అనేసరికి చికెన్ అయితే తెచ్చానండి. ఫ్రైడే కదా. సో ఆఫ్టర్నూన్ అయితే గుడ్డు కారము చపాతీ కర్డ్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ కూడా లేదని చెప్పేసి మా పాప ఏం వండాలా అని అడిగితే మా పిల్లల్ని ఇద్దరిని బిర్యానీ అన్నారు. సో సింపుల్గా ఒక అరగంటలో రెడీ అయిపోయే చికెన్ పులావ్ అయితే నాకు గుర్తుకొచ్చిందండి. సో ఈజీ మెథడ్లో అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ ఆనియను, పచ్చిమిర్చి ఈ రెండింటిని అయితే 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొనేసేసి కడాయిలు అయితే వేసేసానండి. కొత్త కడాయిలండి. మొన్న ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, క్రేమ్ కంపెనీది. సో చాలా బాగుందనమాట. ఫ్రైడే కదా, అందుకనే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఈ పులావ్ కోసం అయితే పెట్టేశాను అనమాట. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసానండి. నేను బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే వేగిచ్చేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకొని తింటామన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ నేను మసాలాస్ కూడా కొద్దిగా తక్కువనే వేస్తానండి, ఎక్కువైతే వేయను. 1/2 కిలో చికెన్కి అనమాట ఈ క్వాంటిటీ అంతా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులండి, చెక్క, లవంగము, యాలక్కాయలు, బిర్యానీ ఆకు అనేది యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను. సో అవి కూడా వేయించేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేటట్టుగా. అది వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి. వాష్ చేసుకొని పెట్టుకుంటాను ఆల్రెడీ. సో చికెన్ అయితే వేసేసాను. నేను ఎప్పుడే కానీ చికెన్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తానండి, ముక్కలకి మంచిగా పడుతుంది కదా, అందుకని చెప్పేసి. కొద్దిగా స్మెల్ రాకోకుండా మంచి స్మెల్ రావాలని చెప్పేసి కొద్దిమీర అయితే చెల్లేసి మూత అయితే పెట్టేశాను అనమాట. కొద్దిగా చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి వేగిపోవాలని చెప్పేసి ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి, స్పైస్ కోసం అని చెప్పేసి. మా పిల్లలు కూడా మంచిగా స్పైస్ తింటారు బిర్యానీలకైతే. సో నెక్స్ట్ ఇక్కడ చికెన్ మగ్గిన తర్వాత టమోటాస్ అయితే యాడ్ చేశానండి. నేను డైరెక్ట్ టమోటాస్ ఫస్టే వేయానండి. ఇట్లా వేసేటప్పుడు చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత నేను టమోటాస్ వేస్తానమాట. ఎందుకంటే చికెన్లోకి నేను వాటర్ అనేది యాడ్ చేయనండి, మ్యాక్సిమం యాడ్ చేయను. ఇలానే ఉడికిస్తానమాట. ఇలా ఉడికిస్తే మనకేమవుతుందంటే ముక్క అనేది సాఫ్ట్ ఉంటుందండి, తినేటప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. వాటర్ వేసినామనుకోండి పీస్ వచ్చేస్తుంది అనమాట, అది అంత మంచిగా ఉండదు. చూడండి నేను ఆయిల్లోనే మగ్గిస్తుంటాను అనమాట. సో మనకి ఆనియన్స్లో వచ్చిన వాటర్, చికెన్ వేసినప్పుడు వచ్చిన వాటర్, టమోటాస్లో వేసినప్పుడు వచ్చిన వాటర్, వీటితోనే మగ్గిపోతుంది. హాఫ్ అంతా మగ్గిపోతుంది అనమాట, చికెన్ ఉడికిపోతుంది తొందరగా. సో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆ తర్వాత నేను కర్డ్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ నేను పసుపు, ధనియాల పొడి, కారం పొడి ఇవైతే ముందే వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది మగ్గిన తర్వాత అప్పుడే వేసేసాను అనమాట. అది వేసిన తర్వాత చికెన్ వేసాను నేను. ఓకేనా అండి. ఇక్కడైతే చికెన్ ఇంకా పెరుగు వేసేసాం కదా, పెరుగు వేసిన తర్వాత అందులో నుంచి కూడా వాటర్ వస్తాయండి. అందులో నుంచి వాటర్ వచ్చినట్టు కూడా మొత్తము ఇది అయ్యేంత వరకు, ఇంకిపోయేంత వరకు ఉడికిచ్చేస్తాను అనమాట. ఫైనల్గా ఒక గ్లాస్ ఇచ్చా కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ అనమాట. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ నేను రైస్ తీసుకున్నాను, అంటే 1/2 కిలో రైస్ అనమాట. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 1/2 కిలో రైస్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ అయిపోదండి, సేల్ అవ్వదు కాబట్టి నేను ఈ క్వాంటిటీతోనే చేస్తున్నాను అనమాట. సో వాటర్ అయితే నేను ఎక్కువ సరి వేయనండి, ఇక్కడ ముద్ద అయిపోతుంది అనమాట. అందుకు 2 గ్లాసుల దానికి నేను 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను అనమాట. ఆల్రెడీ చికెన్లో ఆయిల్ కొంచెం వచ్చింటుంది, అది ఒక 1/2 గ్లాస్ ఉంటుంది అనమాట. సో అందుకని 3 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఇది పులావ్ కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట రైస్ అనేది. ఒక 1/2 అవర్ అనేది నానబెట్టుకున్నానండి దీన్ని. బాగా పులుకులుగా వస్తుందన్నమాట. సో రైస్ అయితే వేసేసా. ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే సలాడ్ కావాలి కదా, అది ఉంటేనే కదా ఇది పులావ్కి టేస్ట్. సో సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా, అంటే రైతా అనమాట. దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించాలి కదా, మనకు కూడా తినడానికి మంచిగా కనిపిస్తే మంచిగా తింటాం కాబట్టి కొద్దిగా క్యారెట్ అనేది యాడ్ చేస్తాను. కీరాతో నేను డిఫరెంట్గా చేస్తానండి రైతాస్ కూడా, ఒకే రకంగా అయితే చెయ్యను. ఇది పులావ్ లెగ్ కాబట్టి ఈ రేంజ్లో చేసాను, అంటే తొందరగా అయిపోవాలి కాబట్టి. ఇక్కడ ఫైనల్గా పుదీనా, మనము మేథి అనేది మా ఇంట్లో అయిపోయిందండి, అందుకని చెప్పేసి ఇంకా నేను సింపుల్గా మేథి పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఆ మేథి పౌడర్ వేసేసి కవర్ చేసేసాను. ఫైనల్గా ఇదైతే ఉడుకుతుందండి.
ఇలా సిమ్ములో పెట్టేశానండి. ఇక్కడ ఫస్ట్‌లో అయితే హై ఫ్లేమ్ పెడతాననమాట. ఇది ఆల్మోస్ట్ ఇంకా అయిపోతది, ఇంకా దమ్‌కి వదలాలా అన్నప్పుడు నేను అడుగంటకోకుండా ఉండాలి గదా! అప్పుడు ఆ టైంలో అనేది నేను సిమ్ములో పెట్టేసా. సిమ్ అంటే సిమ్ లేకన్నా కొద్దిగా ఫ్లేమ్ అనేది ఎక్కువ పెడతాననమాట. సో, ఫైనల్‌గా కొత్తిమీర అయితే జల్లేసాను. మూత అయితే పెట్టేశాననమాట. సో, ఇది ఇంకా దమ్ అయిపోతది అన్నప్పుడు కింద రైస్ అంతా ఉడికి దమ్ అయింటదండి. పైన అనేది కొద్దిగా బియ్యం ఉంటది గదా! అలా ఉండకోకుండా మళ్ళీ కిందికి పైకి చేస్తాననమాట. అంటే కింద అన్నం పైకి, పైన అన్నం కిందికి చేసేస్తే ఇంకా పూర్తి దమ్ అనేది అయిపోతది. మనకి ఫైనల్‌గా ఒక అరగంటలో రెడీ అయిపోయే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నేను ప్లేట్‌లోకి తీసుకొనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీని కాంబినేషన్ అయితే రైతా ఒకటే పెట్టాను కదా! రైతా ఒకటి తినలేమనమాట. కాబట్టి నేను పచ్చళ్ళు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆవకాయ ప్లస్ గోంగూర అండి. ఈ పచ్చళ్ళు ప్లస్ రైతా. దీంతో అయితే చికెన్